వయసుకు తగ్గట్టు బరువు ఉండాలి, ఎత్తుకు తగ్గట్టు మనుషులు ఉండాలి అంటారు కదా. కానీ ఈ కాలంలో ఎట్లున్నారు జనాలు, బరువు మీద బాగా బెంగటిల్లుతున్నారు కదా. ఒక 70-80 కిలోల వజన్ ఉంటేనే వామ్ము మస్తు బరువు అవుతున్నా, తగ్గాలిగా, ఉరకాలే, ఎక్సర్సైజ్ చేయాలి, ముసమరుతలేదు, ఏమైతలేదు అని అనుకుంటారు. ఇక ఒక మనిషి 100 కిలోలు ఉంటే ఇంకెట్లా ఫీల్ అవుతాడు, 150 కిలోల వజన్ ఉంటే ఇంకెంత గావర పడతారు కదా. అసలు నడువస్తుందా మనిషికి, మెట్లెక్కొస్తుందా? అసొంటిదల్లా ఒక మనిషి 100 కాదు 200 కాదు, అక్షరాల 270 కిలోల వజన్తో ఉన్నాడు. ఆయన తన్లాట చూడుర్రి పాపం మీరు. అయితే ఎవరికన్నా బీమార్ వస్తే దావకనకు అంబులెన్స్లో పట్టుకోపోతారు, లేకుంటే ఆటోలో తోలుకోపోతారు, అంతే కదా. కానీ పెద్ద క్రేన్లో పట్టుకోపోతారా అని వల్ల అట్లా పట్టుకోపోతే ఏమంటారు, దేడి దిమాగాలి అంటారు. కానీ ఒక మనిషిని నిజంగానే క్రేన్లో వండబెట్టి దాకన పట్టుకోపోయారు కాదు. అలా చూడుర్రి మీరే మరి మంచిగా. కనబడుతుండా? ఈయన ఎందుకు క్రేన్లో పట్టుకోవేర్రో మీకు ఈ పాటికే అర్థమై ఉండాలి. ఈయన అంబులెన్స్లో పడడు, బస్సులో కూడా పడడు. ఈయనను మోసుకుపోవాలంటే క్రేనే దిక్కైంది, క్రేను మాత్రమే మోస్తుంది ఈయనను. ఈయన వజను అక్షరాల 273 కిలోలట. అంటే దగ్గర 3 క్వింటెన్లు అన్నట్టు. ఇక ఈ 3 క్వింటెన్ల మనిషికి సుస్తైతే క్రేన్నే పట్టుకురావాల్సి వస్తుంది. ఇక ఈ 3 క్వింటెన్ల మనిషికి సుస్తైతే క్రేన్నే పట్టుకురావాల్సి వచ్చింది. అదన్నట్టు ముచ్చట. మరి ట్రీట్మెంట్ ఎట్లా చేస్తారు కావచ్చు, క్రేన్లనే వండబెట్టి గ్లూకోజ్ లెక్కిస్తారా ఏంది? ఎందుకంటే దాకునే పెట్టి ఈయన ఎట్లా ఆపుతుందో కదా. కానీ చూసినావా, కానీ మనిషి వజన్ ఉంటే ఎంత వస్తాను. కానీ నాకు మొక్కాలేపో, గంత బరువు ఉన్నా కానీ ఎట్లనో గట్ల నెగులు కత్తాండు కదా.